హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి తేన్పులు రావడానికి గల ప్రధాన కారణాలైతే వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. తేన్పులు రావడానికి గల ప్రధాన కారణం మనం ఆహారం లేదా పానీయాలు మింగేటప్పుడు లోపలికి వెళ్ళే గాలి కడుపులో చేరి అది ఒత్తిడి పెరిగి నోటి ద్వారా బయటికి రావడం దీనికి కారణాలండి. అతిగా తినటం, అలాగే వేగంగా తినటం, కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగటం, జీర్ణ సమస్యలు, మసాలాలు, కొవ్వు పదార్థాలు, కొన్ని మందులు, అట్లాగే కొన్నిసార్లు జీఆర్డీ సమస్యలు వంటివన్నమాట. దీన్ని కొంచెం విపులంగా తెలుసుకుందామండి దీని గురించైతే. తినేటప్పుడు, తాగేటప్పుడు, మాట్లాడేటప్పుడు మనం కొంత గాలినైతే మింగుతామనమాట. ఇది కడుపులో చేరి తేన్పుల రూపంలో బయటకు వస్తుంది. ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చండి. మరొకటి ఏంటి అంటే, మనం వేగంగా తినటం, తాగడం వల్ల కూడా గాలిని లోపలికి పంపుతుంది. ఇది ఒక కారణం అనమాట. అట్లానే సోడా, బీర్ వంటివి వాటిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ గ్యాసు తెన్పులకు కారణమవుతుంది. అట్లాగే మసాలాలు, క్రొవ్వు పదార్థాలండి. ఇవి జీర్ణక్రియను ఆలస్యం చేసి గ్యాస్‌ను పెంచుతాయన్నమాట. అట్లానే కొన్ని కూరగాయలు కూడా అండి. అవి చూద్దాము. బీన్స్, క్యాబేజీ వంటివి గ్యాస్‌ను ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. అంటే ఉత్పత్తి చేస్తాయి. అట్లానే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా అండి. కడుపులో జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం, అట్లానే కడుపులోని ఆమ్లాలు అన్నవాహికలోకి ఎగబాగటం వల్ల పుల్లటి తెనుపులొస్తాయన్నమాట. అట్లానే వైద్య పరిస్థితులు కూడా అండి. దానిలో గ్యాస్ట్రోపెరెసిస్ అనమాట. అంటే కడుపు ఖాళీ అవ్వడంలో ఆలస్యం. సిలియాక్ డిసీజ్ అండి. ఇది గ్లూటెన్‌తో సమస్యలనమాట. అట్లానే జీవనశైలి కూడా అండి. ఒత్తిడి, కొన్ని మందుల వాడకం కూడా తెనుపులకు దారితీస్తుంది. ఎప్పుడు డాక్టర్‌ని సంప్రదించాలి అంటే గనక, తెనుపులతో పాటు కడుపులో నొప్పి, వికారము, వాంతులు, బరువు తగ్గటం, మలంలో బ్లడ్ అంటే రక్తం లాంటి లక్షణాలు ఉంటే గనక వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలండి. ఇదండి వీడియో అయితే. మీకు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్ అండి.